తంత్ర నాకైతే గొప్పగా ఏం అనిపించలేదన్న. కొత్తగా ఏం లేదు. కథ అంతా కూడా రొటీన్ కథే. అనన్య నాగల్ల గారికి సెట్ అయ్యే సినిమా కాదనిపించింది. ఆవిడ బబ్లీగా లవ్ స్టోరీస్ దానికి ఓకే గానీ, ఇలాంటి క్యారెక్టర్‌కి ఆవిడ సెట్ అవ్వలేదు అనిపించింది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా వర్క్ చేశాడు. ఎక్కడైతే సినిమా తగ్గుతుంది అనుకుంటాం మ్యూజిక్‌తో లేపి కూర్చోబెట్టాడు ఆడియన్స్‌ని. అండ్ డైరెక్టర్ ఆయన ఎంచుకున్న కథ బాగుంది గానీ రొటీన్ అయిపోయింది. కొత్తగా ఏం చూపించలేదు. లవ్ ట్రాక్ డిస్టర్బ్ చేస్తుంది. మన హర్రర్ ఫిలింలో ఆ లవ్ ట్రాక్ అనేది ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంది. సలోని గారి క్యారెక్టర్ ఇంకా ఏమన్నా ఉంటే బాగుండు అనిపించింది. మీసాల లక్ష్మణ్ గారి క్యారెక్టర్ బాగుంది. ఆయన ప్రతి సినిమాకి కూడా ఆయన ఎంచుకునే కథ కానీ, ఆయనకు వచ్చే కథల్ని ఆయన యూటిలైజ్ చేసుకునే విధానం కానీ చాలా బాగా చూపించారు. మీసాల లక్ష్మణ్ గారి క్యారెక్టర్ బాగుంది. అండ్ సినిమా అయితే నాకు యావరేజ్ కూడా కాదు, బిలో యావరేజ్ ఫిలిం. వన్ టైం వాచబుల్ అని కూడా చెప్పను. అనన్య గారికి ఈ సినిమా సెట్ అవుదన్న. అనన్య గారికి కాదు ఈ కథ. వేరే ఎవరినన్నా ఇంకా చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆవిడ లవ్ ఫిలిమ్స్ లేదంటే అలాగా పాత ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కి ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ వేరుంటాయి, హర్రర్ కి ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ వేరుంటాయి. ఆ హర్రర్ ఎక్స్ప్రెషన్స్ ప్రాపర్ గా వర్కౌట్ అవ్వలేదు ఆవిడ ద్వారా అనిపించింది. ఆ పూజలు చేసినప్పుడు అది కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు. ప్లస్ అంటే మీసాల లక్ష్మణ్ గారు మ్యూజిక్ అంతే అన్న. మైనస్ అనన్య నాగల్ల గారికి సెట్ అయ్యే కథ కాదు, అది ఒక్కటే ప్రాబ్లం ఉంది. అండ్ సలోని గారి క్యారెక్టర్ పెద్దది పెట్టొచ్చు. లవ్ ట్రాక్ అంతసేపు ఉండక్కర్లేదు. లవ్ ట్రాక్ ని తగ్గించుకుంటే సినిమా ఇంపాక్ట్ ఉంటుంది. 1.75.